प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातार मखण्डानन्द विग्रहं दयालुमति संतुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औसख्यमोहारतिदां जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత వైరాగ్య ప్రతిపాదనము అనే దాంట్లో మనము ఇవాళ 5వ అధ్యాయంగా చిత్త స్వభావం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం। శ్రీరాముడు నిన్నటి వరకు కూడా మనకి చెప్పినటువంటి విధానములో ఆయుష్ గురించి చెప్పారు, అహంకారం యొక్క స్వభావం గురించి చెప్పారు, అలాగే ధనం యొక్క స్వభావం ఇత్యాదివన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం। ఈ రోజు చిత్తం యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు। ఈ మానసిక ప్రభావం చిత్తం మనిషి మీద ఎలా పనిచేస్తుంది, దీని ప్రభావం చేత మనం ఎలా నడుస్తాము అనే దాని గురించి శ్రీరాముడు తన మనోభావాన్ని వివరిస్తూ ఇలా అంటున్నారు। చిత్తము ఇటు అటు పరివిడినను ఎచటను ఏమియూ పొందుటలేదు, మరియు నీటిచే రంధ్రములు గల గుట్ట నిండినట్లుగా మహాధనములు సంప్రాప్తించినప్పటికీ కూడా ఆ చిత్తములోను సంపూర్ణత్వం పొందుటలేదు అన్నారు। ఈ యొక్క మానసిక ప్రభావం చిత్త ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు। ఇది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, చంచల స్వభావము కలిగి ఉంటుందని చెప్పుకున్నాను నేను। చాలా చంచలంగా ఉండేటువంటి ఈ చిత్తము అటు ఇటు పరివిన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా అది పూర్తిగా ఏమి పొందానని తృప్తిని మాత్రం పొందదండి। ఎన్ని పొందినప్పటికీ కూడా ఎంత కాలం అయినప్పటికీ కూడా అది నాకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలిగింది అని ఏనాడు చెప్పదండి చిత్తం। ఎలా అంటే రంధ్రములు కలిగినటువంటి బుట్ట ఉందనుకోండి, ఆ బుట్టతోటి మనం నీళ్లు తోడేటువంటి ప్రయత్నము చేస్తే ఎప్పటికీ ఎలా సాధ్యం కాదో ఆ రంధ్రాల వెంట ఆ నీరు పోతూ ఉంటుంది, కనుక ఎప్పటికీ అది నిండడం అనేది జరగదు। అదే విధంగా చిత్తము కూడా అది ఎప్పుడు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నిండుదనం అనేది దానికి రాదు, ఉండదు। మునీంద్ర, దురాశ అనే వలలో పడిన శూన్య చిత్తము మందను వీడిన లేడి వలె శాంతిని పొందజాలదు అన్నారు। ఇక్కడ మన స్వస్థితిని కూడా చెప్పారు। మునీంద్ర, దురాశ అనేటువంటి వలలో పడిందట, ఎవరు? శూన్య చిత్తము అన్నారు। ఈ శూన్య చిత్తమే మన యొక్క సహజ తత్వము। నిజం చెప్పాలంటే, యథార్థంగా చెప్పాలంటే, చిత్తములో ఏ యొక్క భావన లేకుండా ఉంటే అది భగవంతునికి ప్రతిరూపమే। అక్కడే భగవంతుని మనము ఆత్మ సాక్షాత్కారం అనే స్థితిని మనం పొందగలుగుతాము। కావున ఇక్కడ ఏంటంటే శూన్య చిత్తం ఏం చేసింది? దురాశ అనేటువంటి వలలో పడిపోయింది। ఆ వలలో పడటం వల్ల మందను విడిచిపెట్టిన లేడి వలె, ఎలా అయితే మందలో ఉంటే అది హాయిగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, కానీ అది మందను విడిచిపెడితే ఏమవుతుంది? అశాంతిని పొందుతుంది, చాలా భయపడుతుంది। ఎలా అయితే ఒక బిడ్డ తల్లిని వదిలేస్తే ఎలా అయితే భయానికి గురవుతాడో, అనేక రకాలైనటువంటి ఇక్కట్లు పాలవుతాడో,
అదే విధముగా ఈ చిత్తం యొక్క ఇక్కట్లన్నీ ఎందుకు వచ్చినాయి? దాని స్థానాన్ని అది విడిచిపెట్టింది. దాని స్వస్థానాన్ని అది వదిలివేసి శూన్య చిత్తంగా ఉండవలసిన తాను ఎందులోకి వెళ్ళింది? దురాశ అనేటువంటి వలలోకి వెళ్ళిపోయింది. వలలో పడిపోయింది. అందువల్లే మనకి ఇన్ని రకాలైనటువంటి మానసిక క్షోభలు మనం అనుభవిస్తూ ఉంటాం కదా! ఈ మానసిక ప్రభావం అంతా ఎందుకొచ్చిందండి అంటే, అది ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఏమీ లేదండి. హాయేనండి. అంతా ఆనందమే. కానీ అది ఉన్నది ఉన్నట్టుగా లేకుండా పరస్థానాన్ని పొందుతుంది. దురాశ అనేటువంటి వలలో చిక్కుకుంది. అందువల్లే మనకి ఈ మానవుడికొచ్చే సంక్షోభాలన్నీ కూడా ఈ చిత్త ప్రభావంతోటే మనం ఎదుర్కొంటున్నాం. మందర పర్వతముచే మదింపబడినటువంటి క్షీర సముద్రమునందలి నీటి వలె విషయాలు చింతనముచే ఖిన్నమైన ఈ మనసు దశలను పరిగిడుచున్నది. ఎలా అయితే ఒక కవ్వమును పట్టుకుని మనం మన గృహములో మనం చేస్తున్నటువంటి మజ్జిగనైనా చూసుకోండి. ఎలా ఉంటుందది? అటు ఇటు తిప్పడం వల్ల అదంతా కూడా అది గజిబిజి అయిపోయి అటు ఇటు వెళుతుంది. ఇక్కడ ఏం చెప్పారు? ఒక మహాసముద్రాన్ని చెప్పారు. మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని క్షీర సముద్రాన్ని మధించినప్పుడు ఏమైంది అంటే, ఆ సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. దాని ప్రభావానికి లోబడి ఆ నీరంతా కూడా ఏమైపోయింది? అల్లకల్లోలంగా అయిపోయింది. అదే విధముగా విషయాలు చింతనముచే ఖిన్నమైన ఈ మనసు కూడా ఒక మహాసముద్రమే. అది క్షీర సముద్రం వలె స్వచ్ఛంగా ఉందనుకోండి. ఎక్కడా కూడా దాంట్లో కదలిక లేనటువంటి స్థితిలో ఉందనుకోండి. సహజంగా ఉందనుకోండి. అదే మహదానంద స్థితి. ఎవరి మనస్సు అయితే అలా పాల వలె స్వచ్ఛంగా ఉంటూ నిశ్చలం అవుతుందో అది మహదానందమే. అదే పరబ్రహ్మ అనుభూతికి నెలవైనటువంటి స్థితి. కానీ ఎవరి మనస్సు అయితే అల్లకల్లోలం అయిపోతుంది. ఎందువల్ల అంటే, ఎందుకు ఈ మనసు అల్లకల్లోలం అయిపోతుంది? అంత ప్రశాంతంగా ఉండవలసినటువంటిది ఎందుకు అల్లకల్లోలం అవుతుందంటే, విషయాను చింతనముచే. ఎక్కడో ఏదో చిన్నగా మొదలవుతుందని వాసన. క్రమంగా అది పెరిగి పెద్దదయ్యి అదొక చింతగా మారిపోతుంది. క్రమేపీ ఆ చింతన ఎంతవరకు వస్తుందంటే, ఆ కోరిక బలపడిపోవడం వల్ల ఇక అది తీరకపోతే నేను ఉండలేను అనే పరిస్థితికి వెళ్ళిపోతాం. కావున ఈ చిత్తం అనే దాన్ని ఎందుకు మనము ప్రశాంతంగా ఉంచుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, దాంట్లోనికి వచ్చేటువంటి ఈ యొక్క ఎక్కడో మొదలైనటువంటి వాసన ప్రభావం అది బలపడి చిత్తము అది కోరికగా రూపొంది ఈ చిత్తము అందులో చాలా అల్లకల్లోలం పాలవుతుంది. కావున ఈ అటు ఇటు కూడా పరుగులెడుతుంది. మహాత్మా భోగములను తృణముల కాంక్షించు మనస్సును లేడి గోతిలో పడుటను గురించి చింతింపకయే విషయముల గురించి దూరముగా పరుగులెడుచున్నది. ఎవరి చిత్తమైతే భోగాల పట్ల ఆకర్షణతో ఉంటుందో, నిరంతరము ఏవో పొందాలనేటువంటి తపనతో అటువైపే పరుగులు పెడుతూ ఉంటుందో, కాంక్షిస్తూ ఉంటుందో, అది ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటుందంటే, వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నటువంటి లేడి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఎలా అయితే తనకు వచ్చినటువంటి అనర్థాన్ని గురించి ఆలోచించటే, తెలుసుకోకయే ఆ యొక్క భోగాలను అనుభవిస్తున్నట్టుగా ఎలా అంటే ఆ యొక్క దొరికినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది. తనకు వచ్చినటువంటి ప్రమాదాన్ని గ్రహించుకోదు ఎప్పటి వరకు. అదే విధముగా మానవుడి యొక్క చిత్తము కూడా దురాశలకు లోనయ్యి భోగాలన్నిటినీ కూడా తమ భోగాల యొక్క వశమైపోయి తమకు వచ్చేటువంటి ఆపదను చింతింపకుండానే విషయముల గురించే ఆలోచనలో ఉంటుంది. కానీ మనసు చంచల వృత్తితో కూడుకుని ఉన్నది. అది అన్య చింతలతో మరింత చంచలమై ఉన్నది. కావున బోనులో ఉంచబడిన సింహం వలె అది ఒక చోట కుదురుకుని ఉండడం లేదు. ఎందుకు ఉండలేకపోతే ఆ మనసు నిశ్చలంగా లేదు, కుదురుగా లేదు అని చెప్తూ ఉంటాం. ఎందువల్లంటే ఒక సింహాన్ని తీసుకెళ్లి ఏమవుతుంది? అది ఆ బోన్లో నుంచి బయటపడే మార్గం కోసం అది అటు ఇటు ఇటు ఎలా అయితే తిరుగుతుందో అదే విధముగా మనసు చంచల వృత్తితో కూడుకుని ఉంది, చపలత్వంతో ఉంది. అది అన్య చింతనలతో ఉంది. సహజమైన చింతన మానేసింది. సహజమైన చింతన ఆత్మచింతనే, దైవ చింతనే, బ్రహ్మ చింతన. కానీ ఆ చింతనలోంచి అది తప్పుకుపోయి అన్ని చింతనలకు పోయింది.
కనుక అది మహా చపలమైపోయింది. కావున ఆ బోనులో ఉంచబడినటువంటి సింహం మాదిరిగా అది కుదురుగా అందులో ఉండలేక అటు ఇటు తిరుగుతూ దానికి శాంతి లేకుండా పోతుంది. మహాత్మా వేటగాడు వలను పన్ని దారమును చేతనుంచుకుని దారమున పొంచియుండు ఉండి పక్షులందు పడినప్పుడు దారమును లాగి ముడిపడినట్లు వనర్చి వానిని బంధించినట్లుగా ఈ చిత్తము కూడా తృష్ణయని దారముచే నన్ను బంధించుచున్నది అన్నాడు శ్రీరాముడు. వేటగాడు ఏం చేస్తాడు? వలను పన్నుతాడు. దానికి చుట్టూ ఉన్నటువంటి ఒక దారాన్ని తన చేతిలో ఉంచుకుని ఎక్కడో దాక్కుని ఒక చెట్టు పక్కన ఎక్కడో దాక్కుని ఉంటాడు. చాలా మౌనంగా దాక్కుని ఉంటే అప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి వాడు పెట్టినటువంటి నూకలో ఏవో ఆహారం పెడతాడు అక్కడ. ఆహారం కోసం ఆ పక్షులన్నీ వచ్చి వల మీద వాలంగానే అప్పుడు తన చేతిలో ఉన్న దారాన్ని వెనక్కి లాగుతాడు. లాగగానే ఆ వల అలా ముడుచుకుపోతుంది. అందులో చిక్కుకుపోతాయి ఈ పక్షులన్నీ. అప్పుడు అవన్నీ ఎలా అనర్థాన్ని పొందుతున్నాయో అదే విధముగా ఈ చిత్తము కూడా తృష్ణ అనేటువంటి దారముచే నన్ను బంధించుచున్నది. శ్రీరాముడు తన స్థితిని చెప్పుకుంటున్నాడు. యథార్థంగా అందరము అనిపించే స్థితే ఇది. తృష్ణ అంటే కోరిక, మితిమీరిన కోరిక. అంటే అవసరాల కోసం కోరేది కాదు, అది అమితమైపోయినటువంటి కోరిక. అటువంటి దాన్ని తృష్ణ అంటారు. ఈ తృష్ణ అనేటువంటి దారము ఉండడం వల్ల ఆ దారము కృష్ణ అనే దారము చేత చిత్తము ఎల్లప్పుడూ కూడా నన్ను బంధించుచున్నది. దాని వల్ల పడి చిక్కుకుంటున్నాం. ఒకదాన్ని కోరుతాము, అది కోరిక బలపడిపోయి తృష్ణగా మారిపోయి ఇంకది తీరకపోతే వచ్చేటువంటి అనర్థాలు ఎన్నో ఉంటాయి. కామము క్రోధాన్ని తెప్పిస్తుంది, కోపాన్ని తెప్పిస్తుంది. కోపము ద్వేషాన్ని తెప్పిస్తుంది. ఆ ద్వేషం వల్ల సర్వము కూడా మతి భ్రంశత్వం వచ్చేస్తుంది. ఏమి చేస్తున్నామో ఏమి చేయకూడదో, అది ఈ మాట అనవచ్చును అనకూడదు అనేటువంటి భేదం కూడా లేకుండా మనం వ్యవహారం చేసి దుష్టులుగా అయిపోతుంటాం. కనుక ఈ తృష్ణ అనేది మనిషిని అధముడుగా చేసేస్తుంది. ఈ దారము చేత కట్టబడి ఉన్నాను కనుక నన్ను నా స్వస్థానంలో నిలబడనివ్వటం లేదు అని రాముడు అంటూ, త్రాటిచే ఏతము క్రిందకు మీదకు పోనట్లు పాతాళము నుండి భూమికి, భూమి నుండి పాతాళమునకు అరుగుచుండు దుష్ట మనసుచే నేను బంధింపబడి ఉన్నాను. ఎన్నో ఉపమానాలతో మనకి ఈ యొక్క జ్ఞానాన్ని బోధిస్తారండి వశిష్ఠుల వారు. త్రాటిచే ఏతాము కిందికి పైకి, ఒక బావిలోంచి నీరు తోడేటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక చేద, ఒక బకెటో లేకపోతే ఏదో పెట్టి ఒక తాడుతోటి దాని కిందికి పైకి లాగుతూ ఉంటాం. అలాగ మనము మళ్ళీ పైకి వచ్చింది మళ్ళీ కిందకి పంపుతూ ఉంటాం. అదే విధముగా ఇక్కడ తృష్ణ అనేది కూడా ఎలా ఉందంటే పాతాళము నుండి భూమికి, భూమి నుంచి పాతాళానికి అన్నారు. అంటే ఎంత దూరమైనది మనల్ని లాక్కుని వెళ్ళిపోగలుగుతుంది. ఒక్కసారి దాంట్లోకి ఒక ఆలోచన వచ్చింది అంటే, ఒక విషయ వాంఛ మొదలైంది అంటే అది మనుషుణ్ణి ఎంత అధమంగా పాతాళానికైనా తీసుకుపోతుంది. మళ్ళీ కొంచెం పైకైనా తీసుకొస్తుంది. మళ్ళీ అధమంగా మళ్ళీ లోపలికైనా తీసుకెళ్ళిపోతుంది. ఇలాగ మనల్ని ఉన్న చోట ఉండనివ్వకుండా, నిలుచున్న చోట నిలుచోనివ్వకుండా ఒక క్రమ పద్ధతి లేనటువంటి విధానంలో నడిపిస్తుంది. జీవితమే గందరగోళం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. ఈ రకంగా చిత్తానికి లోబడిపోయిన మనుషుడికి ఎందువల్ల వాడు బుద్ధి స్థిమితం లేకుండా ఉంటుందండి అంటే ఈ చిత్త ప్రభావం వల్ల ఆ విధంగా వర్తిస్తూ ఉంటాం. పక్షులు మాంసమును చూచిన ఆకాశమును దిగి దాని మీద పడినట్లు చిత్తం అనేది విషయాలపైన ఆసక్తితో ఎక్కడెక్కడ విషయాలు ఉంటే అక్కడ వాలిపోతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతూ ఉన్న పక్షులు కూడా గద్దుందనుకోండి, భూమి మీద ఎక్కడో ఉన్నటువంటి పక్షిని, కోడిని, చిన్న పిల్లని గుర్తిస్తుంది. లేదా ఒక మాంస ఖండము పడుంది అనుకోండి, అది దాన్ని గుర్తించి అంత నిటారుగా మళ్ళీ కిందకి దిగొచ్చి దాన్ని ముక్కును ఖర్చుకుంటుంది, నోట ఖర్చుకుంటుంది. అంటే ఎక్కడ అది ఉంటే దాని మీద వాలిపోతూ ఉంటాయి. అది వాటి యొక్క నైజం. మరి మనిషికి చిత్తం ఉంది కదండి, మనకి మానవుడికి ఇచ్చినటువంటి చిత్తం ఉంది కదా, ఇదేం చేస్తుంది అంటే విషయాల ప్రభావానికి లోనైతే కనుక ఎక్కడ విషయం ఉంటే ఆ విషయం మీదకి వాలిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ విషయం ఉన్నా ఆ విషయం పట్ల ఆసక్తితోటి వాలిపోవడం అంటే ఆసక్తిని ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అవునా
ఇక్కడ ఏమిటంటే విషయాలనేవి చిత్తాన్ని తమ వైపుకు ఆకర్షించుకుంటూ ఉంటాయి. నిగ్రహించుకోలేకపోతే విషయాల పట్ల ఎక్కడి విషయం ఉంటే ఆ వైపుకు వాలిపోతూ ఉంటాం. బాలుడు ఆటలు దొరికినప్పుడు చదువును విడిచిపెడతాడు. అలాగే చిర అభ్యాస్తములకు ధ్యానాది వ్యాపారమును ఈ యొక్క చిత్తాన్ని విడిచిపడుతూ ఉంటుంది. కావున ఇక్కడ ఏమిటంటే బాలుడు ఏం చేస్తాడు, తాను చదువుకునే చదువుని కూడా ఎవరైనా ఆటలాడుకుంటున్నారంటే ఆ చదువుని అక్కడ విడిచిపెట్టేసి ఆటల్లోకి వెళ్ళిపోతాడు. అది బాలత్వం యొక్క నైజం. అంటే తాను ఇప్పుడు చదువుకోవాల్సింది ఉంది, ఇది చదువుకోవాలి తర్వాతే ఆటలు అనే విషయం తెలుసుకోగలి ఇవేపు ఆ బాలుడికి అప్పుడు చిన్న వయస్సు వల్ల కనుక దాన్ని విడిచిపెట్టి ఆటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఎవరు పెద్దలు హెచ్చరిస్తే అప్పుడు మళ్ళీ వస్తుంటారు. కానీ మానవుడి యొక్క చిత్తం ఏమవుతుందంటే చిరకాలం చేస్తుంటాం మన అభ్యాసాలు, ధ్యానాది అభ్యాసాలు చేస్తూ ఉంటాం, ఉపాసన చేస్తూ ఉంటాం. ఎవరెవరి మార్గాల్లో వాళ్ళు ఏవో కొంత సాధన చేస్తున్న వాళ్ళని, సాధకులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ మనసు యొక్క ప్రభావం ఉంటే కనుక చిత్తము ఆ విషయం పట్ల ఆకర్షితమైతే అట్టి వారిని కూడా క్షణంగా లాగేస్తుంది. మళ్ళీ ఆ విషయాల వైపు లాగేసి వాళ్ళు చేస్తున్నటువంటి సాధన కూడా వదిలేసేలా చేస్తుంది. వాళ్ళు ఏమేమి అభ్యాసాలు చేస్తూ ఉంటారో భగవంతుని కొరకు అవి కూడా విడిచిపెట్టేసి ఇవే ముఖ్యం అన్నట్టుగా వీటిలో పడిపోతూ ఉంది. దాని ప్రభావాన్ని మనం గుర్తించమండి. కనుక ఎంతో ఇక్కడ మనం ఎరుకుతో ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం, ఏమవుతుంది, మన మనసు ఏ వైపుకు పోతుంది అనేది సాధకుడు అనునిరతము గమనించుకుంటూ ఉండాలి. ఓ సాధు సముద్రమును పానము చేయుట కంటెను, గొప్పదైనటువంటి సుమేరు పర్వతమును పెళ్లగించుడు కంటెను, అగ్నిని భక్షించుడు కంటెను చిత్తము నిగ్రహించడం కష్టము అన్నారు. ఎంత కష్టం అంటే ఒక్కసారి అది బయలుకు వెళ్ళబడింది అంటే విషయాసక్తుల్లో ఉన్నటువంటి చిత్తాన్ని లోపలికి తీసుకురావడం అనేది ఎంత కష్టం అంటే సముద్రాన్ని పానం చేయడం కంటే, సముద్రాన్ని మొత్తం పానం చేయడం అనేది అసాధ్యం. కానీ దానికంటే కష్టం. గొప్పది అయినటువంటి సుమేరు పర్వతాన్ని, మేరు పర్వత పర్వతాల్లోకి వెళ్ళిన గొప్ప పర్వతం ఇది. అటువంటి పర్వతాన్ని పెళ్లగించడం కంటే, అగ్నిని భక్షించడం కంటే కూడా చిత్తాన్ని గ్రహించడం కష్టమట. అలా అని వదిలేయకూడదు. ప్రయత్నపూర్వకంగా సాధకుడు ఉంటే, ఆత్మయందు నిశ్చలత్వాన్ని పెంపొందించుకుంటే చిత్తము తేలికగా లోబడుతుంది. అది లేకపోతే చిత్తము మన మాట వినదండి. కానీ దాని యొక్క గొప్పతనం, దాని యొక్క శక్తిని చెప్పడం కోసం ఈ విధమైన వర్ణన చెప్పారు. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీరాముడు చెప్తున్నాడు. దీనికి సమాధానం వశిష్ఠుల వారు చెప్తారు తర్వాత మనకి. సమస్త పదార్థములకును కారణము చిత్తమే అయి ఉన్నది. అది ఉంటే లోకములో ఉండను, అది క్షీణిస్తే జగత్తు క్షీణించును. కాబట్టి అట్టి చిత్తమును ప్రయత్నపూర్వకముగా చికిత్స చేయవలను, నిగ్రహించుకోవలను. కనుక ఈ ముల్లోకాలు ఉన్నాయి అంటే చిత్తము ఉన్నందువల్లే ముల్లోకాలు ఉంటాయి. కనుక ఆ చిత్తము కనుక లోపలికి వెళితే జగత్తు మిథ్య జ్ఞానికి. జగత్తు ఎప్పటి వరకు ఉంటుందండి అంటే చిత్తము ఉన్నంత వరకే ఉంటుంది. ఈ చిత్త ప్రభావంతో మనకి జగత్తు రోజు వస్తుంది. చిత్తము శమించగానే జగత్తు రోజు నువ్వు నిద్రపోతుంటావు, ఉదయకాలం మళ్ళీ లేస్తూ ఉంటాం. రాత్రి కాలం అయ్యేటప్పటికి మనకి సహజంగానే దేహము అలసిపోతుంది, మనస్సు కూడా అలసిపోతుంది. అలసిపోవడం వల్ల రెండు కూడా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటాయి. విశ్రాంతిని కోరుకున్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కడైతే మనం రోజు శయనిస్తున్నాం, పడుకుంటున్నామో మన స్వస్థానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి నిద్రించడానికి ఉపక్రమిస్తాం. రాత్రి అయ్యేటప్పుడు అన్ని సర్దుకుని మనం రోజు నిద్రించేటువంటి చోటు ఏదో, ఏ గదిలో మనం నిద్రిస్తున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళి మన మంచం మీద లేకపోతే ఇతరత్ర ఆసనం మీద పడుకుని నిద్రించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎవరు అంటే దేహానికి విశ్రాంతి కల్పించడం కోసం ఈ ప్రక్రియ. మరి దీంతో పాటు ఇంకొకటి అలసిపోయింది, అది కూడా మనస్సు. అది రోజంతా అనేక విషయాల మీద వాలి 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 అనేక వాటిని అనుభవించలేనప్పుడు విచారించి రకరకాల వ్యధలకులోని అది కూడా అలసిపోయింది. రాత్రి కొంత సమయం అయ్యేటడికి సహజంగా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన వరం అంటండి. ఈ నిద్ర అనేది పెట్టకపోతే మానవుడు అతి తొందరలో పిచ్చివాడైపోతాడు.
ఎందుకంటే రోజుకి 24 గంటలు చిత్తం ఆలోచించే పద్ధతిలోనే ఉందనుకోండి, అది పరిగెట్టే పరిస్థితిలోనే ఉందనుకోండి, మనిషి ఎంతో కాలం జీవించలేడు. చాలా తొందరలో ఆయుష్ సమాప్తం అయిపోతే నిర్వీర్యత్వం వచ్చేస్తుంది. అందుకనే మానవుడు ప్రయత్నం చేసినా చేయకపోయినా భగవంతుడు జన్మకు ఒక అర్థాన్ని కల్పించే నిమిత్తం ఆయన దయామయుడు కనుక నిద్ర అనే ఒక అవస్థను పెట్టి నీకు మళ్ళీ స్వస్థితిని కలిగిస్తాడు. నిద్ర ఉండడం వల్లే, మన నిద్రపోవడం వల్లే మనకి మళ్ళీ తిరిగి శక్తివంతులం అవుతున్నాం. గతంలో కోల్పోయిన శక్తిని మళ్ళీ పొందగలిగే విధానం నిద్రలోనే జరుగుతుందండి. దీనికి ఇంకా వివరణ మనం ముందు చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాత్రి పడుకున్నప్పుడు మనసు ఏమవుతుంది, అది కూడా ఎందుకంటే దేహాన్ని తీసుకెళ్లి మన స్వస్థానంలో పడుకోబెట్టాం. మరి మనసుని ఎక్కడ పడుకోబెట్టాలి? మనసు విశ్రాంతి కోరుతుంది కదా, దానికి కూడా ఒక స్వస్థానం ఉందండి. మనసు మీటింగ్ ప్రతి ఒక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో గమనించండి. లోపల నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా మనసు? ఎవరికైనా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఒక ఆలోచన వచ్చిందండి, మనకు సంకల్పం వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతరంలోంచి పుడుతుంది. ఎవరికైనా లోపల నుంచే పుడుతుంది. అంటే ఆలోచన లోపల నుంచి వచ్చిందంటే ఆలోచనల యొక్క ఘనీభవ స్థితి మనసు. కనుక ఈ మనసు ఎక్కడుంది అంటే నొక్కాలంటే నొక్కాలి. దాని స్థానం ఎక్కడుంది? లోపలే ఉంది. కావున అదేం చేస్తుంది? ఎలా అయితే దేహానికి స్వస్థానానికి తీసుకెళ్లి విశ్రమింప చేస్తామో, అలాగే అది విశ్రాంతికి వెళ్ళేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే నిద్రపోయే సమయంలో, నిద్రకు ఉపక్రమించే సమయంలో మనసు కూడా నువ్వు మనసుతో వెళ్ళగలిగితే అది ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థమవుతుంది. కానీ మనం ఇదేమి గమనించుకో, నిద్రపోతున్నాం అనుకుని ఏదో ఆలోచన నిద్రపోతాం. అలాగే నిద్ర లేచే సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నాం, ఈ శ్వాస ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది, ఈ యొక్క మనసు ఎక్కడి నుంచి పుడుతుందో గమనించుకోగలిగితే మళ్ళీ దేంతో గమనించాలి? మనసుతోటే గమనించాలి. ఆ ఎరుక మనకుంటే మనకి మనసు స్వస్థానం అర్థమైపోతుందండి. కనుక మనసు ఎక్కడ పుట్టింది అంటే దాని స్వస్థానమే మనలో మనమై ఉన్న ఆత్మస్థానమే దాని స్వస్థానం. అదే మన దేహ నిర్మాణానికి, దేహ వ్యవస్థకి, ఈ అన్నిటికీ కూడా మూల స్థానం అదయ్యి ఉన్నది. శక్తి కేంద్రం అదయ్యి ఉన్నది. ఆ శక్తి కేంద్రాన్ని ఆధారంగా చేసుకునే మన దేహేంద్రియాలు, మనసు ఇత్యాదివన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆ కేంద్ర స్థానమే లేకపోతే ఏమీ లేదండి. దాని ప్రభావమే మా శరీరానికి లేకపోతే, దేహానికి లేకపోతే అది నిర్వీర్యమైపోద్ది. కావున ఈ మనసు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దానికి విశ్రాంతి దొరికినప్పుడు, విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోద్ది. అది ఆత్మస్థానం. కానీ వెళుతుంది, కానీ ఏం చేస్తుంది? అక్కడ కొంతసేపు విశ్రమిస్తుంది. అది విశ్రమిస్తేనే మనకి నిద్ర పడుతుంది. మనసు విశ్రమించలేదనుకోండి, పడుకోలేదనుకోండి, నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. పడుకుంటాము, దేహాన్ని పడేస్తాము, కానీ నిద్ర రావట్లేదండి. ఇది చాలా విషమ పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే నిద్ర పట్టకపోవడం మనకి అనారోగ్య సూచకం కావాలండి. కానీ ఇక్కడ ఎందుకు చెప్పేసి అప్పుడు ఏమవుతుంది, ఎందుకు నిద్ర పట్టట్లేదు అనేది ఒక్కసారి మనం గమనించుకుంటే అక్కడ మన మనస్సుకి విశ్రాంతి లేదండి. మనసు పడుకోవట్లేదు, దానికి ఏదో అలజడులతో ఉందనుకోండి. సహజంగా రకరకాల భావాలతో ఉన్నప్పుడు, ఏదైనా అశాంతికి గురైనప్పుడు నిద్ర రాదండి. ఎందుకంటే ఆ మనసుని విశ్రమింప చేద్దామన్నది అది చోటికి పోదు. ఆ కారణం చేత అది నిద్ర పట్టకపోవడానికి కాదు. కానీ సహజంగా ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం అంటే ఇక్కడ దేహ ఆరోగ్యం ఒక్కటే ఆరోగ్యం కాదండి, మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. అది లేకపోతే ఇది లేదండి. కావున మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటే వాడు చక్కగా దేహాన్ని మనం పడుకోబెట్టగానే వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ జగత్ అనేది మర్చిపోతాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మర్చిపోతాం. తెలియదు మనకి. ఎందుకు తెలియదు? సరే, అప్పుడు తెలియదు. మళ్ళీ ఎప్పుడు తెలుస్తుందండి అంటే ఉదయం నిద్ర లేవంగానే నెమ్మదిగా కొద్దిసేపు నీకు ఎక్కడున్నాను, గాఢమైన నిద్రలో ఉంటే కనుక ఎక్కడున్నానా అని పరికించుకుని నెమ్మదిగా బయటకు వస్తుంది. వెంటనే నీకు నీ యొక్క పేరు,
నీ యొక్క స్వస్థితి, నీ యొక్క యథార్థం, ఈ బయట వ్యవహారం అంతే గుర్తుకొచ్చేసింది. వెంటనే నీకు పనుల యొక్క ఒత్తిడి గుర్తొచ్చింది, అన్ని గుర్తొచ్చినాయి. వెంటనే లేచి పరుగులు మొదలు పెడతాం. ఇది రోజు జరిగేది. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పడుకున్నప్పుడు లేనటువంటి ప్రపంచము పొద్దున్న ఎందుకంటే ప్రపంచము సత్యము అనుకుంటే, జగత్తు సత్యం అనుకుంటే, నువ్వు నిద్రపోయే సమయంలో కూడా నీకు ఉండాలి. ఎవరికో ఉందండి, అది అలానే ఉందండి, నాకు లేదు కానీ అనొచ్చు మీరు. మనకు కూడా ఉండాలి ఎవరికి వాళ్ళని. కానీ ఎవరమైనా ఈ జగత్తుని అనుభవించాలి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, మనసు బయటకు వస్తేనే ప్రపంచాన్ని అనుభవించగలుగుతాం. మనసు లోపలే ఉందనుకోండి, చిత్తము లోపలే ఉందనుకోండి, దాని స్వస్థానం దగ్గరే ఉందనుకోండి, మనకి ప్రపంచం విద్య. జ్ఞానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి సహజంగా భగవంతుని వస్తుంది, కానీ జ్ఞాని మెలకువలో కూడా ఈ స్థితిని అనుభవిస్తాడు. ఎందుకని అంటే యోగ ప్రభావం చేత తన మనసును తన స్వస్థానానికి చేర్చి జగత్తులో విహరిస్తాడు. అప్పుడు అతనికి ఏ భావన ఉండదు, కానీ వ్యవహారంగా వెళ్ళిపోతుంటాడు. అది లీలామాత్రంగా జరుగుతుంది. కనుక జ్ఞానికి జగత్తు మిథ్య అంటే అక్కడ మనస్సు తన స్వస్థానంలో ఉంటుంది. జ్ఞానికి తన ఆత్మస్థితి ఏదో అక్కడే మనసు లయం అయిపోతుంది. మరి నిద్రలో తాత్కాలికంగా శమించినటువంటి మనసు ఏమవుతుంది, మళ్ళీ పొద్దున్న లావగానే వచ్చేసి తాత్కాలికమండి. దానివల్ల పెద్దగా మనకి ప్రయోజనం లేదు. అది వెళ్తుంది వస్తుంది, వెళుతుంది వస్తుంది అంతే. కానీ యోగి అయితే, ఒక జ్ఞాని అయితే నిజస్థితి అంటే తన నిజస్థితి ఏదైతే ఉందో అక్కడే తన మనసు నిశ్చలం చేస్తాడు. చెయ్యాలండి ఎప్పుడు నిరంతరము కూడా మన మనసుని మన చోటులోనే, మన స్వస్థానంలోనే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఎప్పుడు వర్తమానంలో జీవించు అని చెప్పారు. అందుకే వ్యవహారంలో మనం వ్యవహారం చేస్తున్నప్పుడు వర్తమానంలో మాత్రమే జీవిస్తే ఈ మనసు ఎల్లప్పుడూ మన స్వస్థానంలోనే ఉంటుంది. ఇలా మనం గమనించుకోవాలి. కనుకనే ప్రయత్నపూర్వకంగా దీన్ని గ్రహించుకోవాలని చెప్తూ, ఓ మునీంద్ర, గొప్ప పర్వతము నుండి అరణ్యములు ఉద్భవించినట్లు నిక్కముగా చిత్తము నుండి అనేక సుఖదుఖములు ఉద్భవించుచున్నవి. మరియు ఆ చిత్తము వివేకవశమును ఎప్పుడు క్షీణించునో అప్పుడు ఆ సుఖదుఖములన్నీ లెస్సగా క్షీణించిపోవునని నేను తలంచుచున్నాను. అరణ్యం అనేది ఎక్కడుంటుందండి అంటే, అరణ్యాలు ఎప్పుడు కొండల మీదే ఉంటాయండి, పర్వతాల మీద. ఈ పర్వతాలు మానవులకి నివాసయోగ్యము కాదు కనుక ఆ ప్రాంతాన్ని వదిలేస్తుంటాం. ఆ ప్రాంతాల్లోనే అరణ్యాలు ఉద్భవిస్తూ ఉంటాయి, అనేక వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. అలాగా ఆ పర్వతం నుండి అరణ్యాలు ఉద్భవించినట్లుగా చూడండి, ఎక్కడైనా అరణ్యం కొండల మీదే చూస్తుంటాం. కారణం ఇది. మానవుడికి వాసయోగ్యమైతే దాన్ని వాడే ఆక్రమించుకుంటాడు. కనుక వాసయోగ్యం కాని ప్రదేశాన్ని వదిలేస్తాడు కనుక అక్కడ చెట్లు పెరుగుతాయి, రకరకాల వృక్షాలు పెరుగుతాయి, అదే అరణ్యాలు అవుతూ ఉంటాయి. అలాగే నిక్కముగా చిత్తము నుండి సుఖము దుఃఖము అనేవన్నీ కూడా చిత్తము నుంచే ఉద్భవిస్తున్నాయి. మరియు ఆ చిత్తము వివేకవశమని ఎప్పుడైతే లయిస్తుందో, క్షీణిస్తుందో, ఎవడైతే వివేకపూర్వకంగా దీన్ని గమనించుకుని విచక్షణతోటి, విచారణ బలంతో దాన్ని క్షీణింప చేస్తాడో అప్పుడు ఆ సుఖ దుఃఖాలన్నీ లెస్సగా క్షీణించిపోతుంది. కావున నాకు వచ్చినటువంటి ఈ యొక్క అవస్థలు ఎప్పుడు లేకుండా అవుతాయండి అంటే బయట నుంచి అయితే కావండి. నా దుఃఖం ఎప్పుడు పోతుందండి, నా బాధలు ఎప్పుడు తీరుతాయండి అంటే ఏ విధంగానూ మనకి బయట నుంచి మాత్రం సమాధానం రాదండి. వచ్చినట్లుగా మనం భ్రమిస్తామంతే. దాని ద్వారా అలా అవడం వల్ల నాకు ఈ సుఖం వచ్చింది, ఇలా రావడం వల్ల నాకు ఈ కష్టము తొలగింది అనుకుంటాం. కానీ ఈ అన్నిటికీ మూల కారణము ఎక్కడుందండి అంటే చిత్తములోనే ఉంది. ఎవరైతే తమ చిత్తాన్ని, తమ స్వస్థానం తమ లోపల ఉంచుకోగలుగుతారో, లయింప చేసుకోగలుగుతారో, దాన్ని క్షీణింప చేసుకోగలుగుతారో వారికి ఈ ద్వంద్వాలు లేవండి. సుఖము లేదు, దుఃఖము లేదు, ఏ భావన లేదు, ఎప్పుడూ ఆనందమయుడిగా ఉంటాడు. అంటే ఏదీ లేదన్నారు కదా, వాడి జన్మ నిరర్థకమండి, నిస్సారమండి అని కొంతమంది తెలియని వాళ్ళు పలుకుతారు. కానీ యథార్థముగా భగవంతుని స్థితి శూన్యము కాదు, నిస్సారము కాదు.
అందుకే అది ఆనందం అన్నారు, బ్రహ్మానందం అన్నారు. దాన్ని పొందని వాళ్ళము మనం పడే అపోహలు ఇవన్నీ. ఒక్కసారి మనము ఏ ఒక్క విచారము లేని స్థితి, ఏ ఒక్క అంటే ఈ చిత్తమే లేని స్థితిలోకి వెళ్ళి చూస్తే అది ఎంత గొప్ప స్థితియో, గొప్ప ఆనందం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు నిస్సారంగా ఉండరండి, పరమ చైతన్యంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుని ఇంకో పేరుంది, చైతన్యం అండి. భగవంతుల్లో కేవలం అలా ఉంటుంది కదా అని, తటస్థం కదా అని అది జడ మాత్రం కాదండి. అది ఎప్పుడు అలానే ఉంటుందని అన్నారు కదా అని చెప్పి అది ఒక రాయో లేకపోతే ఇంకోటో గోడో కాదండి. అది తటస్థమైతే కాదు, భగవంతుని లక్షణాలు చెప్తారు తర్వాత అప్పుడు వస్తుంది. ఇది అలా ఉంటుంది కదా అని చెప్పేసి అది జడ పదార్థంగా మాత్రం తీసుకోకూడదు. జడమైతే అది నిస్సారమే ఉంది. కానీ పరమ చైతన్యం అండి, అన్ని చైతన్యాలకి కూడా చైతన్యం అదే. ఈ లోకములో ఈ జగత్తులో ఉద్భవించే అన్ని శక్తులకి మూల కారణం అదే. అలాంటి పరమ చైతన్య స్థితిలోకి వెళ్ళిన వాడు నిస్సారవంతుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ పరమ చైతన్యంగా ఉంటాడు. ఉన్నవాడు ఉండే సర్వము విదితమవుతుంటుంది వాడికి. కనుక ఆ యొక్క చిత్తక్షయం అనేది అంత గొప్ప స్థితిని అందిస్తుందండి. మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నంతోటి చిత్తాన్ని ఇంకా 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 పెంచుకుంటున్నాం. చిత్తము అంటే ఈ మనసు ఎంత పెరిగితే అంత గొప్ప తెలివైన వాళ్ళగా భ్రమిస్తున్నాం మనం. దీనికి ఎక్కువ ఎక్కువ విషయాలు తెలిసిన వాడు, లోకములో బాగా తెలిసిన వాడు, వాడు చాలా తెలివైన వాడు అంటున్నాం. వాడు మెరిట్ అంటున్నారు. అయితే ఉండొచ్చు వాడు ఎక్కడ విద్యలో వాడు చాలా ప్రతిభావంతుడు అంటే ఇక్కడ విద్యలో ప్రతిభావంతుడు అయి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ప్రతిభ అనేది కేవలము వాళ్ళ యొక్క అంటే ఎవరికైనా సరే వాళ్ళకి తెలుసో తెలియకో ఏకాగ్రత ఉన్నవాడే ప్రతిభావంతుడు అవుతాడండి. దేని ఏందైనా సరే మనసుని ఒక్కదాని ఏందే ఏకాగ్రపరచగలిగే స్థాయి ఎవడుకుంటుందో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారండి. తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు సాధకులు గాని ఉంటారు, మహానుభావులు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు ఇది ఆధ్యాత్మకు సంబంధించినది అనే విషయం. అప్పటి వరకు ఇది వేరు అది వేరు అనుకుంటూ ఉంటాం. కానీ ఏకాగ్రత ఉంది అంటే అది ఆధ్యాత్మికకు సంబంధించిన విషయం అవుతుందండి. కనుక అటువంటి వాళ్ళే ప్రతిభావంతులు అవుతారు. ఆత్మతత్వమును వివేకాదులను కప్పివేయినది ఛేదించుటకు కష్టసాధ్యమైనటువంటి తృష్ణ అనే రాత్రి వలన జీవుడనే ఆకాశమున దోషములనే గుడ్లగూబలు స్ఫురించుచున్నవి అన్నారు. ఇవి నిశాచర జంతువులు అనుకున్న ఈ గుడ్లగూబలు ఎలా ఉన్నాయంటే, ఆత్మతత్వం అనేది ప్రకాశం అండి, వెలుగండి, జ్ఞానం అండి. అక్కడ ఎప్పుడు కూడా పగలే కానీ రాత్రి ఉండదు, చీకటి ఉండదు, ఎప్పుడు జ్ఞానసూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. కనుక వారిలో మోహం ఉండదు. కానీ అలాంటి సూర్యుని కూడా చూడండి, మనం ఇక్కడ మన ముందు చక్కగా ప్రజ్వలిస్తూ మన ముందు ఉన్నటువంటి ఈశ్వరుని కూడా కారు మేఘాలు పట్టేస్తే అడ్డుగా వచ్చేస్తున్నాయి. అంటే కొంతసేపు మాత్రము తాత్కాలికంగా ఆ సూర్యుని కప్పివేయగలుగుతున్నాయి ఆ మేఘాలు. విచ్ఛిన్నమైతే మళ్ళీ సూర్యుడు లాగానే మనం దర్శించుకుంటున్నాం. అలాగే మనలో ఉన్న ఆత్మతత్వాన్ని ఇవే కాదులు అనేటువంటి ఈ యొక్క మేఘాలు లాంటి ఈ యొక్క తమస్సు కప్పివేయడం వల్ల వివేక శూన్యత, ఆ వివేకం అనేది లేకపోవడం వల్ల ఛేదించడానికి కష్టసాధ్యమైనటువంటి తృష్ణ ఏం చేస్తుంది? ఆ రాత్రి ఎలా అయితే చీకటి వచ్చేస్తుందో జీవుణ్ణి ఆ విధంగా గుడ్లగూబులు ఎలా అయితే వర్తిస్తాయో ఆకాశమున దోషములనే గుడ్లగూబులు స్ఫురించుచున్నవి అన్నారు ఇక్కడ. ఎందుకంటే చీకటి ఉన్నప్పుడే గుడ్లగూబులు వస్తాయండి, వెలుగు ఉన్నప్పుడు రావు. ఆత్మ సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏ రకమైనటువంటి దుష్ట లక్షణాలు రావండి. కానీ ఎప్పుడైతే ఆ వివేక శూన్యత్వం వచ్చి అక్కడ కప్పివేయబడుతుందో అప్పుడు అక్కడ చీకటి వస్తుంది, అనేకమైనటువంటి దుష్ట లక్షణాలు అయినటువంటి గుడ్లగోబులు వచ్చి చరిస్తాయి. జ్ఞానంతో ఉన్నాడు అనుకోండి, వాడి చెంతకి ఏవి రావండి. వాడు ఎప్పుడు జ్ఞానిగా వెలుగుతూ ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి ఏ అవలక్షణాలు రావు, ఏ దుర్గుణాలు రావు. వాడు ఏ అరిషడ్వర్గాలు పాల్న పడడు, అలాగే ద్వంద్వాల బారిన పడడు.
ఒకవేళ ద్వంద్వాలు బారిన పడ్డాము మనము ఇవే మనం ఎంతో విచారములో ఉండే విషయాల్లో ఉన్నాం అనుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మన స్థానములో మనము లేము అని తెలుసుకోవాలి. మళ్ళీ మనం మన ఆత్మస్థితిని మనం అందుకోగలిగితే అన్ని పటాపంచలైపోతాయి. ఆ మేఘాలు ఎలా అయితే పటాపంచలైపోతాయో అలా పటాపంచలైపోతాయని చెప్పి మనకి ఈ చిత్తం యొక్క ప్రభావం ఎంత గొప్పదో శ్రీరాముడు చెప్పాడు. అదే విధంగా తృష్ణ, కోరిక అనేది ఎలా ఉంటుంది? చిత్తం ఉంటేనే కదండి కోరిక వచ్చేది. కానీ ఈ కోరిక మనల్ని ఎలా అనేక రకాలుగా తిప్పుతుందో చెప్తూ, ముక్కు త్రాటిచే ఎద్దు ఏడవబడినట్లుగా లోన మనసునకు కట్టబడి త్రెంచుటకు కష్టసాధ్యమైనటువంటి తృష్ణ అంటే ఆశచే మనుజుడు శీఘ్రముగా ఈడవబడుచున్నాడు. చూస్తూ ఉంటాం, ఎడ్లు ఉంటాయి మనకి, బండి తోలడానికో రకరకాల వ్యవసాయ క్రియలు చేయడానికో మన దగ్గర ఎడ్లు ఉంటే దాని ముక్కు తాడు పెట్టి కడతారు. అది దాని పొగరుతనాన్ని తగ్గించడం కోసం, మనకు అనువుగా మరల్చుకోవడం కోసమో ఆ విధంగా దానికి బంధిస్తారు. అయితే ఆ అంత గొప్ప ఎద్దు కూడా ఆ త్రాడు కట్టడం వల్ల వశమై ఉంటుంది. అదే విధంగా లోన మనసునకు కట్టబడి తెంచుటకు కష్టసాధ్యమైనటువంటి ఈ యొక్క తృష్ణచే మనుజుడు శీఘ్రముగా ఏడవబడతాడు. ఇంకా ఆ ఎద్దు ఆ ముక్కుతాడు కట్టి ఆ రైతు ఏ పని చేయిస్తే అలా చేస్తూనే ఉంటుంది. బండి తోలొచ్చు, లాగలు దున్నొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే విధంగా మనుజుడు కూడా ఎలా ఉన్నాడండి అంటే ఈ యొక్క తృష్ణ చేత కట్టబడిపోతుంది మనసుకి తృష్ణకి లింక్ పెట్టాం, త్రాడుతో బంధించాం, ఒక బంధాన్ని కలిగించాం. అంటే ఎక్కడొచ్చింది ఈ యొక్క తృష్ణ, ఆశ, కోరిక? మనసులోనే వచ్చింది. వచ్చి ఆ వచ్చిన కోరికతో పాటు ఇది కూడా, ఈ మనసు కూడా నిరంతరం అంటిపెట్టుకుని ఉండి అనేక విషయాల మీదకి వెళుతూ ఉంటుంది. ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి, దేని వల్ల తీరుతుంది, ఎవరి వల్ల తీరుతుంది అని దానికోసము తిరుగుతూనే ఉంటుంది. ఆ విధముగా మనుషుడు శీఘ్రముగా ఏడుపడుతున్నాడు అంటే అప్పుడు ఇంకా వాడికి వివేకం కోల్పోతాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాడికి కావాల్సిందల్లా తన కోరిక తీరడం ఒకటే. ఇదేనండి మనకు ప్రపంచంలో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఎవరంటే సహజంగా మనిషే. కానీ మనలాంటి మనిషి తప్పిదాలు చేస్తున్నారు, రకరకాల దోషాలతో ఉన్నారు, చెయ్యకూడనటువంటి ఒక రాక్షసుల వల్లే ప్రవర్తన చేస్తున్నారు, దానవులు మాదిరిగా. మరి వాడు మనిషి కాదండి అంటే వాడు మనిషే. కానీ ఆ మనిషిలోకి వచ్చినటువంటి తృష్ణను చూడండి, అది ప్రబలిపోయినప్పుడు ఆ లక్షణాలు వాళ్ళలో బాగా ఇమిడిపోతే వాడే దానవత్వం పొందుతాడు, రాక్షస లక్షణాన్ని పొందుతాడు. కనుక దానిచే కట్టబడి ఏడవబడుతూ లోకములో చరిస్తూ అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాడు, కానీ మొత్తమే తన కోరిక మాత్రం తీర్చుకోవాలనుకుంటాడు. అంటే ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది తగునా, ఇది తగదా అనే విచక్షణ వాడు కోల్పోతాడు తృష్ణ ప్రభావం చేత. కోరిక ప్రభావం అంత గొప్పదిగా ఉంటుందండి మనుషుడి మీద. అప్పటికి ఆ కోరిక తీరడం ఒక్కటే వాడికి లక్ష్యం అయిపోతుంది. కావున నిత్యము జనులు ఆకర్షించినటువంటి తృష్ణ పక్షుల కొరకు కిరాతుని చేయవలే ప్రపంచమున పుత్ర మిత్ర భార్య ధనాది రూపమగు వలను జనులందు విస్తరింప చేయుచున్నది. ఈ యొక్క పక్షుల్ని ఏం చేస్తారు? వేటగాడు వలలో బంధించాలంటే వాటికి తగిన ఆహారాన్ని ఏదో అక్కడ తప్పనిసరిగా ఉంచుతాడు. కొన్ని బియ్యపు గింజలో లేకపోతే ఏవో ఒకటి అక్కడ ఉంచి అవి గమనించు, అది వల అనేది ఉంది అనే విషయం గుర్తించకుండా అక్కడున్న ఆహారాన్ని భుజించడం కోసం అక్కడ వాలిపోతుంది. అవి ఉచ్చులో బంధింపబడతాయి. మరి మనుషులకి ఈ ఆహారం ఉచ్చులో బిగించుకోవడానికి ఏదో ఒక నెపం ఉండాలి కదండి. అక్కడ ఆహారం అనే నెపము చేత అవి వలలో బంధించబడ్డాయి. మన చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సంబంధ బాంధవ్యాలు, వాటికి సంబంధించిన విషయాలు, వాటితో ముట్టు పెట్టుకుంటూ ఉంటాం చూడండి, ఇవే మనకి మన మనసుకి వేసేటువంటి ఆహారం.
వాటిని పట్టుకుని ఇంక ఇది ఇలా చేయకపోతే ఉండలేము, అది అవ్వకపోతే ఉండలేము. ఎందుకంటే నా కోసం నేను కోరుకోవటమే కాకుండా మనం అలా ఉంటాము. నాకు సంబంధించిన వారి కోసం కూడా మనం అనేక రకాలైన కోరికలు పాల్పడుతుంటాం. వాటి కోసం కూడా ఏదేదేదో చేస్తూ ఉంటాం. ఇలా మనము ఎల్లప్పుడూ కూడా మాయా అనే ఉచ్చులో మనం బిగుసుకుని పోతున్నాం. ఇవన్నీ మనకి ఒక నెపంగా పెట్టారు. ఎలా అయితే చేపను పట్టుకోవడానికి అక్కడ ఎరను ఉపయోగిస్తారో అలాంటి ఎరల్లాగా మానవుడి యొక్క ఆత్మతత్వాన్ని దోచుకోవడానికి యథానికి ఈ యొక్క మనస్సు కల్పించినటువంటి ఎరలు ఇవన్నీ కూడా. ఇది నిజం, వాడు నిజం, ఇది నిజం, వీడికి అవస్థ కనుక దీనికోసం నేను ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలని నిరంతరము కూడా నేను ఇందులో తప్పుపోకుండా ఈ యొక్క వలయంలోంచి బయట పడకుండా అందులోనే తిరిగేటట్టుగా నేను ఉంచుతుంది ఆ మనసు. ఏ నిమిషము నువ్వు వివేకాన్ని తెచ్చుకుంటే ఎప్పుడు దీంట్లోంచి వెళ్ళిపోతావు అని భయపడుతుంది. అందుకే నీకు ఏదో కారణాన్ని చూపిస్తుంది. అక్కడనో ఇక్కడనో ఏదో అయిందని, అక్కడ వచ్చిందని, ఇక్కడ వచ్చి నువ్వు కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం అనుకున్నావు, కూర్చున్నావు. కొంతసేపు నిజంగానే నువ్వు చాలా సూక్ష్మంలోకి వెళదామనే ప్రయత్నంలో అలా చేస్తుంటే వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. గమనించండి, నువ్వు ఎప్పుడో మర్చిపోయిందో, నువ్వు ఇదివరకు అనుకున్నదో ఎంతవరకు తీసుకొస్తుందంటే నిన్ను అమాంతంగా నిన్ను ఆ కూర్చున్న చోటు నుంచి లేపేటంత వరకు తీసుకొస్తుంది. దీనికి ఇదే సమయం, ఇప్పుడే మనం చెయ్యాలి అది. కనుక ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి వెతకాలి అన్నట్టుగా చేస్తుంది. లేకపోతే ఏదో ఒక వ్యక్తి విషయమో గుర్తుకు తీసుకొస్తుంది. ఇలా మనల్ని దీంట్లోంచి బయటపడకుండా నిరంతరం అది మనల్ని చుట్టుముట్టిస్తూనే ఉంటుంది. అదే విధంగా ధీరుడునైనను ఈ తృష్ణ చీకటి రాత్రి వలె నన్ను భయపెట్టుచున్నది. నేత్రములు కలిగి ఉన్నను గుడ్డివానిగా చేయుచున్నది. ఆనందముతో కూడి ఉన్నను దుఃఖితులుగా గావించుచున్నది. నేనెంతో గొప్ప, నేను ధీరత్వంతో ఉన్నాను, ధైర్యంగానే ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈ తృష్ణ ఏం చేస్తుంది, నన్ను భయపెడుతుంది చీకటి రాత్రి వలె. ఈ తృష్ణ యొక్క కారణంగాని గొప్ప బలవంతులు కూడా బలహీనైపోతారు. చీకటి రాత్రి వలె నన్ను భయపెడుతూ నేత్రములు కలిగి ఉన్నప్పటికీ కూడా గుడ్డివాని చందముగా చేయుచున్నది. ఆనందంతో కూడి ఉన్న నన్ను దుఃఖితుని గావించుచున్నది. తృష్ణ ప్రభావం చేత ఇలా నన్ను మార్పు చేయుచున్నది. అనేక కౌటిల్యముతో కూడుకున్నది. ప్రారంభమున కోమలముగాను పరిణామమున విష సదృశముగాను ఉండునది అయినటువంటి తృష్ణ నల్ల త్రాచు వలె ఒకంత తాకినచో వెంటనే కాటు వేస్తుంది. ఈ తృష్ణ అనేది ఎంత గొప్పది అంటే, ఈ కోరిక మనలోకి వచ్చిందంటే అనేక కుటిలత్వాలతో ఉంటుంది. ప్రారంభంలో మాత్రము కోమలంగా తోస్తుంది, ఇది పర్వాలేదు ఉండొచ్చు ఈ కోరిక అన్నట్టుగా మనల్ని భ్రమింప చేస్తుంది అనమాట. కనుక చిన్నదిగా మొదలవుతుందండి. దీనికి ఒక ఉపమానం కూడా చెప్తారు మహనీయులు. ఇది ఎప్పుడు కూడా హఠాత్తుగా లోపలికి రాకుండా నెమ్మదిగా ప్రవేశిస్తుంది లోపలికి. ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళంట భారతదేశంలోకి ఒక్కమారుగా రాలేదట, నెమ్మదిగా వాళ్ళు వ్యాపార నిమిత్తం ఎక్కడో ఒక మూల నుంచి లోపలికి వచ్చి క్రమంగా దేశం మొత్తం ఆక్రమించుకున్నారండి. మొట్టమొదటి వాళ్ళు మన కింద ఉండేవాళ్ళు, ఏదో చిన్న వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు. కానీ చూడండి, మన భారతదేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. అలాగే సాధకుడిని కూడా ఈ యొక్క తృష్ణ అనేది, కోరిక అనేది నెమ్మదిగానే మొదలు పెడుతుంది. ముందు లోపలికి వస్తానంతే అన్నట్టుగా పర్మిషన్ కోరుతుంది. నేను అనుకున్నానంతే, అది తీర్చమని కాదు, అది తీరాలని అనుకోవట్లేదు. ఒక చిన్న మాట అనుకున్నానంటే అంటుందట. సరే అనుకోవడం వరకే కదా అని అనుకుంటాం. అనుకుంటాం అన్న తర్వాత అంటే ఏంటి, లోపలికి సార్ రానివ్వండి అని అడిగింది, వచ్చింది. వచ్చిన తర్వాత ఏమంటాం, ఎంతసేపు నిలబడతాము, కొంతసేపు కూర్చుంటే పోతుంది కదా అన్నట్టుగా ప్రశ్నిస్తుంది. అంటే వచ్చాను కదా, నన్ను గురించి ఆలోచన చేయొచ్చు కదా ఒకటి రెండు మార్లు అన్నట్టుగా మనల్ని మభ్య పెడుతుంది వివేకవంతుడు కూడా. సరే దాని గురించి ఆలోచన చేస్తాం. అయిపోయిన తర్వాత కూర్చున్నదల్లా ఏమంటుంది, పడుకుంటానండి. ఇంకా అక్కడి నుంచి లేవనంటుంది.
అంటే ఏదో రకంగా నన్ను తీర్చు అంతే తప్ప నేను మాత్రం వదలను అంటుంది. అప్పుడు మనిషి యొక్క చర్య ఎన్ని విధాలైనా మారిపోతుంది. కనుక ఇది హఠాత్తుగా విజృంభణ కాకుండా క్రమక్రమంగా వశం చేసుకుంటూ ఉంటుంది. ప్రారంభంలో ఇది ఎలా తోస్తుందంటే కోమలంగా, తప్పు కాదులే అన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. కానీ పరిణామంలో మాత్రం విష సదృశంగా పరిణమిస్తుంది. దానికోసం ఎన్నో బాధలు పడే పరిస్థితి తెప్పిస్తుంది. ఇక్కట్లు కానీ గొప్ప దురదృష్టం ఏంటంటే పడుతున్నటువంటి కష్టాన్ని కష్టమని తెలుసుకోమండి మనం. ఈ పడుతున్న అవస్థల్ని అవస్థలుగా తెలుసుకోకుండా అదేదో బాగుందని ఇంకా దాన్ని చుట్టుకుంటూ ఉంటాం. ఇంకా బాగుంది, ఇది కావాలి, ఇది కావాలి, దాని వైపే వెళుతూ ఉంటాం. కావున ఇక్కడ ఏంటంటే విష సదృశ్యముగా ఉండేటువంటి కృష్ణ నల్ల త్రాచు కంటే కూడా ప్రమాదమైనది. కేవలం తాకితే కాటేస్తుంది. ఒక్కసారి దాన్ని స్పృశిస్తే తప్పకుండా విజృంభిస్తుంది. అది మనిషిని అధముడుగా తీసుకెళ్తుంది. ప్రపంచమునందున్న దోషములన్నింటిలో తృష్ణయే దీర్ఘ దుఃఖమును కల్పించేదై ఉన్నది. అందుకే మొట్టమొదట చేర్చారు షడ్వర్గాల్లో దీన్ని కామ, కోరిక. కనుక అంతఃపురమును ఉన్న వాడిని కూడా ధనాది ఆశలు చూపెట్టి అది సంకటన పడదు. అన్ని ఉన్నవాడిని కూడా అనర్థాలు పాలు చేస్తుంది కృష్ణ. ఇన్ని ఉన్నాయి కదా నాకు ఎందుకు అని అనుకుంటామా? అనుకోవండి. అన్ని ఉన్నాయి కదా ఇంకా నేను దేనికోసం ఇంత ప్రయత్నము అనుకునేది కాకుండా ఎక్కడో నీకు ఆశ చూపిస్తుంది, ఏదో ఆశ చూపిస్తుంది, ఇంకా ఏదో ఉందంటుంది. అలాగా అనర్థాల పాలు చేస్తుంది. మంచుతో కూడిన మేఘముల సమూహము చలిని కలిగించి సూర్యుని కప్పివేస్తూ ఉంటాయి. మోహముతో కూడిన కృష్ణ కూడా అజ్ఞానమును కలిగించి ఆత్మజ్ఞానం కప్పిస్తుంది. ఎలా అయితే ఆ మంచు మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయో అదే విధముగా ఈ మోహముతో కూడినటువంటి తృష్ణ అనే లక్షణం కూడా మానవుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేస్తాయి. ఈ అజ్ఞానమే పై చేయిగా ఉంటుంది. అజ్ఞుడును వ్యాకుల చిత్తుడైనటువంటి జీవుడు తృష్ణ అనే విషయ సూచికను త్యజింపనంత వరకు అజ్ఞానము పొందుతూనే ఉంటాడు. ఈ కోరికను త్యజించకుండా, ఈ తృష్ణని విడిచిపెట్టకుండా ఎవ్వడు కూడా ఉన్నతిని పొందలేడు. కావున ఎటు కోరిక లేకుండా మరి జీవనం ఏమిటండి అనే ప్రశ్న మనకు వస్తుంది. కోరిక లేకుండా జీవనం అంటే జీవనం సాగుతుందండి. ప్రయత్నం మానడు. ఏదో దేనికైనా సరే స్వప్రయత్నం అనేది ఉండాలి. కనుక ఆ ప్రయత్నము జరుగుతుంది. ఎలా అంటే ఉన్నతి కొరకే ప్రయత్నం చేస్తారు, కానీ ఫలాఫలాన్ని మాత్రం కోరరండి. కోరకుండా ఉండవలసిన దేనిని అనేది కూడా మనం ముందు ముందు తెలుసుకోబోతాం. ఏం కోరడు అంటే ఫలాన్ని కోరడు. దానివల్ల ఈ ఫలమే రావాలి, ఆ ఫలమే రావాలనేటువంటి కాంక్ష ఉండదు. కావున మానవుడుగా ఏం ప్రయత్నం చేయాలో, సహజంగా ఏం చేయాలో వాటి కోసము వాడు వ్యవసాయం అనేది చేయాలి కనుక చేస్తాడు. పంటను పండించాలి కనుక వాడు దానికి ఏమేమి అవసరమో అన్ని కాలాలందు 100కి 100% కూడా సరైన మార్గంలోనే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరు చెప్పగలరండి ఆ పంట చేతికి వస్తుందో రాదో అంటే? అది మన చేతుల్లో లేని విషయం. అనావృష్టి కావచ్చు, అతివృష్టి కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, ఎక్కువగా రావచ్చు, తక్కువ రావచ్చు, ఏదో ఒకటి వస్తుంది మొత్తానికి. కానీ ఎవడైతే ఫలాన్ని ఆశించకుండా ప్రయత్నం చేస్తాడో వాడికి దుఃఖం అనేది చేరువు కాదు. ఫలితము పరమాత్మ చెంతకు. కనుక ఏమి జరుగుతుందో అది జరుగుతుంది. ఎందుకంటే ప్రయత్నించిన వాడి ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు, అది కూడా సత్యమే. కానీ ఆ ప్రయత్నం ఎటువంటిదై ఉంటుందో ఫలం కూడా అలానే వస్తుంది. బాగా చదువుకున్న విద్యార్థికి రిజల్ట్స్ గురించి పెద్దగా ఆరాటం ఉండదు. మరి ఎవరికి అటు ఇటు కాకుండా చదువుతాను చూడండి, పాస్ అవుతానో అవను, వాడు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా అని ఎదురు చూస్తూ నిరంతరము రాత్రింపగళ్ళు తలుచుకుంటూ ఉంటాడు. అలాగే సద్బుద్ధితోటి, సత్ప్రవర్తనతోటి ఇహములో వ్యవహారం చేస్తూ సత్ప్రయత్నపరుడై ఉన్నవాడు ఫలితం కోసం చూడడు. ఏదొస్తుందో అది వస్తుంది అన్నట్టుగా అవుతాడు. వీడే ఆత్మజ్ఞుడు అవుతాడు. ఆత్మజ్ఞానం వాడికి ఇష్టం ఉండదు. వాడు అంటే కోరికలాత ఇంకా వాడు ఏ పని చెయ్యడు కదా అనుకోవచ్చు. కానీ వాడి జీవన విధానానికి అనుగుణంగా
వాడి యొక్క ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా ఏమి చేయాలో అన్ని చేస్తాడు, చెయ్యాలి. కానీ ఫలాన్ని పట్ల ఆసక్తి ఉండదు. ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తాడు, తృష్ణ వదిలేస్తాడు, కాంక్ష విడిచిపెడతాడు. కనుక నేను ఇప్పుడు ఈ మంచి పని చేస్తున్నాను కనుక 10 మంది నన్ను గుర్తించాలని కోరాడు అనుకోండి, ఒక మంచి పని చేసుకోవడం. అప్పుడు ఆ 10 మంది గుర్తించలేదు, వీడు అనుకున్న రీతిలో అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ బాధే వచ్చింది, దుఃఖమే వచ్చింది. ఎందుకంటే వాడు ఒకటి కోరాడు అక్కడ. ఎందుకు బాధ కలిగింది? ఆ కోరికే లేదనుకోండి, మనకు వచ్చిన ప్రతి బాధ వెనక ఒక కోరిక ఉంటుందని గమనించండి. మనకేమైనా కష్టం అనిపించింది, దుఃఖం వస్తుంది అంటే మనం చూడవలసింది ముందుకు కాదు, వెనకకు చూసుకోవాలి. ఎందువల్ల నాకు ఈ దుఃఖం వస్తుంది అని గమనిస్తే దాని వెనకాల ఒక కామన్ ఉంటుంది, కోరిక. ఆ కోరిక తీరితే హాయ్ అనుకుంటాం, తీరకపోతే దుఃఖం అని. అసలు ఆ కోరికే ముందు లేకుండా మన ప్రయత్నం మాత్రం చేసామనుకోండి, దుఃఖపడేటువంటి అవసరమే లేదండి. ఇదంతా కూడా కృష్ణ యొక్క లక్షణంగా శ్రీరాముడు మనకి వ్యక్తం చేస్తూ, మరి కృష్ణని ఎలా నాశనం చేయాలో కూడా రాముడికి తెలిసినంత ఉపాయం కొంతవరకు చెప్తారు మనకి ఇప్పుడు. కృష్ణ వినాశ ఉపాయం. కృష్ణ లేకుండా మనం ఎలా ఉపాయంతో దాన్ని జయించవచ్చు, దాన్ని ఎలా మనం అడ్డుకోవచ్చు అనేది కూడా రాముడు చెప్తూ, చింతా త్యాగము చేతనే జనులు సమస్త దుఃఖము నుండి విడుబడుతున్నారు. మరియు అట్టి చింతా త్యాగమే కృష్ణ అనే విసూచకుడు నశింపచేసే మంత్రం అని చెప్పబడినది. దేని వల్ల ఈ కృష్ణని మనము నశింప చేసుకోవచ్చు, విడవచ్చు అంటే ఒకటి గమనించండి. ఏ ఒక్క భావనైనా, ఆలోచనైనా, చింత అయినా, ఏదైనా ఇవన్నీ ఒకటే. వచ్చినప్పుడు కంటే కూడా వాటి ప్రభావం ఎప్పుడు ఎక్కువ అవుతుంది? తలవగా వాటి గురించి ఆలోచన చేయగా అది తప్పనికుండా తీర్చుకోవాలనే కాంక్ష పెరుగుతుంది. మొట్టమొదటి వచ్చినప్పుడు ఎలా వచ్చింది? చాలా సజావుగానే వచ్చింది. ఆ నిమిషాన్ని దాన్ని అక్కడే ఆపేసామనుకోండి, మొదట్లోనే అంకురంగా ఉన్నప్పుడే దాని ప్రభావం మన మీద అంతగా ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ అంకురాన్ని పట్టి రక్షిస్తున్నాం, క్రమంగా దానికి బలాన్ని చేకూరుస్తున్నాం. దానికి కలిగినటువంటి సదుపాయాలు అంటే ఏంటి? ఆ మొక్కకి మనం ఎన్ని రకాల రక్షణలు ఇవ్వాలో అన్ని ఇస్తే ఆ మొక్క పెరుగుతుంది అనుకుంటాం. అలాగే ఇక్కడ చింత అనేది కూడా ఒక అంకురమే, మనసులో పుడుతుంది, వాసన రూపంగా చిన్నగా ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినటువంటి ఆశని అంటే కోరికని పెంచి పోషిస్తున్నాం క్రమంగా. దానికి ఆ పెంచి పోషించేది ఏంటంటే చింత. అంటే తలుస్తూ ఉంటాం, మరల ఒకే విషయాన్ని స్మరణ చేస్తూ ఉంటాం. తాను కోరుకున్న కోరికని అనునిరతము ఎలా ఉంటుంది అంటే, వాడు ఏ పని చేస్తున్నా దాన్నే స్మరణ చేస్తాడు. వాడు నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లోనూ కూడా, వాడు నడుస్తున్నా, తింటున్నా, పడుకున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా వాడు ఆ కోరికే గుర్తొస్తుంది. వాడు ఏమనుకున్నాడు, ఏది నిర్ణయించాడో అదే తలంపుగా వస్తుంది. ఇదే చింత. ఈ చింత పెరిగే కొలది కూడా ఏమవుతుంది? బలంతో అది నిలదొక్కుని తృష్ణగా అయిపోతుంది కోరిక. ఇంకప్పుడు తీరకపోతే ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది. మరి భగవంతుణ్ణి పట్టుకునే మార్గం కూడా ఇదేనండి. మనం ఎలా అయితే భగవంతుని యొక్క స్థితిలోకి మనం నిరంతరము స్మరణ చేస్తూ ఉంటే కనుక పరమాత్మని తెలుసుకోవడం సులభం అండి, అతి సులభము. మనకి ఎందుకు భగవంతుని యొక్క అనుభూతి కలగడం లేదు అంటే, ఎక్కడ చింతించాలో అక్కడ చింతన చేయట్లేదు, ఎక్కడ అవసరం లేదో వాటిని మాత్రం చింతిస్తున్నాం, అవసరం లేని వాటిని చింతిస్తున్నాం, అవసరమైన దాన్ని ఆత్మని విడిచిపెడుతున్నాం. అందుకే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. కనుక ఈ విషయాలనేవి ఈ రకంగా మనం ఎల్లప్పుడూ కూడా దేన్నైతే చింతిస్తూ ఉంటామో దాని ప్రభావం చేత అది బాగా గట్టిపడి నెమ్మదిగా అది క్రమంగా కోరికగా రూపొంది కృష్ణగా మారిపోయి తీరకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. కనుక మరి ఏమిటి చింతని మనం నశింపజే కృష్ణని విడవటానికి ఉపాయం ఏంటంటే చింతాత్యాగం అన్నాడు. అంటే పదే పదే దాని గురించినటువంటి స్మరణ చేయకుండా ఉంటే
విడిచిపెడితే అప్పుడు అది శమిస్తుంది, దానికి బలం ఉండదు, క్రమంగా అది తగ్గిపోతుంది. లేకుండా అసలు రాకపోతే మంచిది, వచ్చిన దాన్ని మనం పట్టుకుని వేళ్లాడకపోతే అది దానికి బలం నిర్వీర్యమయ్యి అది నెమ్మదిగా ఉపశమిస్తుంది. కానీ మనం అనుకున్న దాన్ని పదే పదే స్మరించామో అది బలంగా మారి క్రమంగా మన దాని వైపే నడిపిస్తుంది. తృష్ణ, తృణ, శిల, కాష్టాది సమస్త పదార్థములను భక్ష్యములని తలంచి గ్రహించుచు తుదుకు బాధ నొందుచు జలాశయమున మత్స్యం వలె పొరించుచున్నది, గాలమును తగులుకునే మత్స్యం వలె బాధ నొందుచున్నది అన్నారు. అంటే ఈ తృష్ణ అనేది ఎలా ఉందంటే, చేప మత్స్యం ఉంటుంది జలాశయంలో, ఆ మత్స్యం ఏం చేస్తుంది, ఏది దొరికితే అదే తీసుకునేటువంటి ఆహారం అన్నట్టుగా ఈ యొక్క శిల, కాష్టాది సమస్త పదార్థాలని కూడా భక్ష్యములుగా తలంచి అది గ్రహిస్తూ అది ఇక్కట్లు పాలవుతూ ఉంటుంది. తినకూడని వాటిని కూడా భక్షిస్తూ చివరికి అది హాని తెచ్చుకుంటుంది. అదే విధంగా మనుషుడు కూడా ఈ తృష్ణ ఆ యొక్క ప్రలోభానికి లోబడి ఏం చేయాలి, ఎలా చేయకూడదు తెలియక వివేకాన్ని కోల్పోయి దాని ప్రభావంలో పడిపోయి చివరికి ఇక్కట్లు పాలవుతున్నాడు. అనేక రకాలైనటువంటి క్రియాదోషాలకి ఇదే కారణం అండి. కర్మానుష్ఠానములో మన ద్వారా జరిగేటువంటి అనేక రకాలైనటువంటి దోష కర్మలకు కూడా ఇదే కారణం ఉంది. ఈ తృష్ణే మనల్ని ఆ రకంగా నడిపిస్తుంది. రోగ బాధ, స్త్రీ తృష్ణ, ఈ మూడును గంభీరమైన మానవుని కూడా సూర్యకిరణములు కమలమును వలె శీఘ్రముగా వ్యాకులమునర్చుచున్నవి. ఎలా అయితే రాత్రి వికసించి ఉన్న కమలము సూర్యకిరణాలు వస్తే అల్లాడిపోతుంది, చంద్రకిరణాలు కావాలి దానికి, కానీ సూర్యకిరణాలు వస్తే అది వాడిపోతుంది. అదే విధంగా మానవుడికి ఆరోగ్యం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆరోగ్యం ఉన్నప్పుడు చక్కబెట్టుకోవాలన్నీ. కనుక ఎంత గొప్పవాడినైనా సరే రోగబాధ ఉందనుకోండి, వాడిని అతలాకుతలం చేస్తుంది, నిలవనివ్వదు. వాడి సాధకుడుగా ఉన్నప్పటికి కూడా వాడి సాధనలో నిలవనివ్వదండి. కనుక మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అన్ని ఆరోగ్యంగా ఉండగానే చక్కదిద్దుకోవాలి. మనం ఏమవ్వాలో ఏది అందుకోవాలో దాన్ని అందుకునే విధానంలోకి వెళ్ళాలి. అంతే తప్ప ఎప్పుడో వచ్చేటువంటి రోగ బాధల వల్ల దాని వల్ల విరక్తి చెంది భగవంతుని పట్టుకుందామంటే అప్పుడు అస్సలు జరగదండి. అన్ని అయిపోయిన తర్వాత చివరికి ఈ బాధలు పడలేక భగవంతుడా అంటే అప్పుడు ఏమిటంటే ప్రయత్నం చేస్తే మాత్రం ఏమొస్తుంది, ఏమీ రాదు. అదే విధంగా ఇక్కడ మనకి జగత్తులో ఈ తృష్ణ అనేది మానవుడు ప్రవేశిస్తే అది వాడిని నిలవనివ్వదండి. అనునిరతము కూడా వాడిని మదించి వేస్తుంది. ఆహా, బహు చిత్రమైన విషయము, గొప్ప బుద్ధిమంతులకు మహాత్ములు ఛేదించుటకు కష్టసాధ్యమైనటువంటి ఈ తృష్ణను వివేకమనే తమ నిర్మల ఖడ్గము ఛేదించి వేచుచున్నారు. మరి బుద్ధిమంతులైనటువంటి వారు, సద్బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు, మరి ఛేదించటానికి కష్టమైనటువంటి ఈ తృష్ణని తమ దగ్గర ఒక ఖడ్గం ఉందండి. అటువంటి వారి దగ్గర ఏమిటది, వివేకమే ఆ ఖడ్గం. అందుకే మనిషికి ఉండవలసింది ఏంటి, విచక్షణ, వివేకము. ఏది గొప్పది, ఏది ఉన్నతము, ఏది అధమము తెలుసుకోగలిగి ఉండాలి. ఏది సత్యము, ఏది అసత్యము అనే గమనింపు సద్బుద్ధి కలిగిన మనిషికి ఉంటుంది. కనుక అటువంటి వివేకవంతమైన మనిషి దగ్గర ఉండే వివేకం వల్లే ఈ తృష్ణను నెమ్మదిగా హరింప చేసేసుకుంటాడు. కనుక మనకు కావాల్సింది ఏంటి, మానవుడిగా మనలోకి మనకు తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే వివేకాన్ని పెంపొందించుకోవాలి. దాని కొరకు మనం ఏం చేయాలి అది చేయాలి. ఏమీ చేయకపోతే వివేకం రాదండి. ఏమీ చేయకుండా మనిషిగా ఉన్నాం కనుక మనం వివేకవంతులం అయిపోతామా అంటే అసలు ఆ వివేకాన్ని కల్పించుకోవడానికి మహనీయులను ఆశ్రయించాలి, సత్శాస్త్రాన్ని ఆశ్రయించాలి, మన పెద్దలు సూచించినటువంటి విధానాన్ని అనుసరించాలి. ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ మనకు తెలిసినటువంటి మహనీయులు సూచన ప్రకారం చేసిన విధానాల్లో మనము ఆచరణలో పెట్టుకుంటేనే మన వివేకం కొద్ది కొద్దిగా మేలుకుంటుంది తప్ప అప్పటికప్పుడు ఎవరి వివేకము దానంతటా అది ఏమి వృద్ధి అయ్యేది మాత్రం ఉండదండి. కానీ నిరంతరము కూడా వివేకవంతమైన జన్మే మానవ జన్మ అసలు. కనుక ఈ జన్మలో ఉన్నాం కనుక మన వివేకాన్ని మనం ఎప్పుడూ ఉన్నతి చేసుకుంటూ ఉండాలి, సత్యాన్ని గ్రహించుకుంటూ ఉండాలి. దానివల్లనే మనం కృష్ణ హరింప చేసుకోగలుగుతాం. ఎందుకంటే
వివేకం ఉన్న వాడికి తృష్ణ ఎంత అనర్థదాయకం చేస్తుందో, మనల్ని ఏ వైపు నడిపిస్తుందో గ్రహించుకుంటాం. గ్రహించుకుని ఏది ఉన్నతమో ఏది కాదో తెలుసుకుంటాం. అంటే భగవంతుని పొందాలి, దానికి తగిన సాధనా క్రమంలో ఉండాలనుకోవటం కూడా కోరికే. కానీ అది మనల్ని సత్ప్రయత్నంతో ఉన్నత మార్గం నడిపిస్తుంది. కనుక ప్రారంభంలో మంచి కోరిక ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి, సజ్జన సాంగత్యం చేయాలనుకోవడం కూడా ఒక తపనే, ఒక కోరికే. ఇటువంటి సత్శాస్త్రాలు తెలుసుకోవాలనుకోవడం కూడా కోరికే. కానీ ఇవన్నీ మనని శ్రేయో మార్గం నడిపించేవి. కనుక ఉత్తమ మార్గంలో వెళ్ళే మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ వైపు నడవాలి, దానికి తగినటువంటి ఆలోచన చెయ్యాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. క్రమంగానే మనకి నిర్గుణత్వం ప్రసాదించబడుతుంది తప్ప హఠాత్తుగా నిర్గుణత్వంలోకి ఎవ్వడం వెళ్ళవండి. చేయగా అప్పుడు వస్తుంది తానెవరో తాను తెలుసుకునే స్థితి. ఏమీ చేయకుండా నువ్వు ఆత్మవే ఎంత బోధ చేసినా ఆ బోధ ఎలా ఉంటుంది? శిల మీద కురిసినటువంటి వానలా కొద్దిగా కూడా తీసుకోదు. అపారమైన వర్షం పడింది, కానీ అది శిలా సదృశం. కానీ ఆ శిల ఆ నీటిని పీల్చుకుందా అంటే పీల్చుకోలేదు. అదే వర్షం భూమి మీద పడితే ఆ భూమాత దాన్ని స్వీకరిస్తుంది, తగిన ఫలాన్ని ఇస్తుంది. అలా అయిపోతుందండి. కావున ఇక్కడ మనకి దాన్ని గ్రహించుకుంటానికి అనువైనటువంటి హృదయ స్థితి కూడా మనకు ఉండాలంటే తప్పనిసరిగా సన్మార్గగాములుగా ఉండాలి. హృదయ పవిత్రత అనేది అవసరం అండి. అసలు ఇటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలంటే చిత్తశుద్ధి లేకపోతే మనకి ఎలా సాధ్యమవుతుంది? ఈ చిత్తశుద్ధి కొరకే మనం తప్పకుండా మనము నిస్వార్థ కర్మాచరణ అనేది ఉండాలి మన దగ్గర. దాని తగిన విధానంలో సజ్జన సాంగత్యం చెయ్యాలి. అంతేకాని స్వార్థపూరితంగానే మానవుడిగా మనం ఆలోచనలో ఉంటే ఎంత జ్ఞానం తెలుసుకున్నా నిర్వీర్యమే, ఉపయోగం ఉండదు. యోగ వాసిష్టమే కాదు, ఇంకే మహత్తర గ్రంథం సాక్షాత్తు భగవంతుడు వచ్చి మన ముందు కూర్చుని విషయం మనకు అవగాహన అయ్యేలాగా చెప్పినా మనం స్వీకరణ చేయలేము. కావున మనమే మార్చుకోవాలి, మనమే మంచి దారిలో పెట్టుకోవాలి. దానికి కొంత త్యాగం చేయాలి, కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనము నెమ్మదిగా శిలలా ఉన్న మనము నెమ్మదిగా మెత్తబడి సహృదయులమై ఈ జ్ఞానాన్ని తీసుకోగలిగేటువంటి అనువైన స్థితిలోకి మనం వస్తాం. బీజము జల్ల అంటే క్షేత్రానికి బీజం అవసరమే. బీజం లేకపోతే క్షేత్రం పండదు. కానీ అక్కడ బీజాలు ఒక్కటే ముఖ్యం కాదండి, క్షేత్రం పరిపక్వత కూడా ముఖ్యం. క్షేత్రాన్ని చూడండి, వ్యవసాయం చేసేవారు ఎవరైనా సరే మనం చూస్తుంటాం. మనం ఒక విత్తనాన్ని నాటాలంటే దాన్ని సాగు చేయడానికి ముందు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఆ భూమిని దున్నుతారు, రకరకాల అవస్థల్లో దాన్ని చాలా సున్నితంగా తయారు చేసి అప్పుడు మాత్రమే బీజాన్ని నాటుతారు. అప్పుడు అది మనకి చక్కటి ఫలాన్ని ఇస్తుంది. అటువంటి ఈ యొక్క జ్ఞాన బీజాన్ని మరి నాటుకునేటువంటి మన హృదయ క్షేత్రాన్ని మనం అన్ని ఏం చేయాలి? అనువుగా తయారు చేసుకోవాలి, పవిత్రంగా తయారు చేసుకోవాలంటే కొన్ని కష్టాన్ని భరించాలి. భూమాత నన్ను దున్నేస్తున్నారని బాధపడితే అయ్యో భూమిని కష్టపెడుతున్నాం కదా అనుకుంటే ఆ క్షేత్రం సాగు భూమిగా అవ్వదండి. అలానే మానవుడుగా కూడా మనం కూడా కొన్ని కష్టాన్ని ఓర్చుకునే శక్తి తెచ్చుకోవాలి. మరి విషయాన్ని అవగాహన చేసుకోవాలి, సున్నితంగా తయారవ్వాలి. అప్పుడే మనకి అది జ్ఞానాన్ని మన లోపల తీసుకోవడానికి అనువైన క్షేత్రంగా తయారవుతుంది. అదే ఇక్కడ శ్రీరాముని యొక్క బోధ. ఇక దేహం యొక్క స్వరూపం కూడా చెప్తున్నారు. దీంట్లో ఒక శ్లోకం, 2 శ్లోకాలు మనం అని అర్థాన్ని చెప్పుకుని ముగిద్దాము. తడిసిన ప్రేగులు నాడులచే భయంకరమైనదియు అనేక వికారములతో కూడినదయు క్షణభంగురమైనటువంటి దేహము ఏది ఈ ప్రపంచమును స్మరించుచున్నదో అదియు కేవలము దుఃఖము కొరికే అగును అన్నారు ఇక్కడ. ఇంతకీ దేహాన్ని మనం గమనిస్తే ఎవరము కూడా దేహం లోపల ప్రేమించదగినటువంటి వస్తువులు ఏవి లేవండి, ఉండవండి. ఏ పదార్థం కూడా పైన కప్పినటువంటి దేహం యొక్క రంగు రూపము చూసి మనము ఓహో ఆహా అనుకుంటాం తప్ప ఎవరి దేహము లోపలైనా ఏముంటాయండి? ఆ భాగాలే. కనుక ఆ ప్రేగులు, నాడులు, రక్తము, మజ్జ, మాంసము ఇత్యాదితో నిండినటువంటిది ఈ దేహం లోపలంతా కూడా అనేక అవయవాల సముదాయాన్ని లోపల పెట్టి పైన
కప్పారండి. ఒక బొమ్మని ఎలా అయితే ఆచ్ఛాదనతో కప్పుతారో ఆ రకంగా ఈ యొక్క దేహము లోపల కూడా నిర్మాణంలో ఇది పని చేయడానికి ఒక మనిషి, ఒక యంత్రం అనమాట అండి. ఒక బొమ్మ. ఆ బొమ్మ లోపల అన్ని అవయవాలు ఎలా అమర్చుతారు ఆ విధంగానే దేహము లోపల కూడా మనము ఇవన్నీ అమర్చబడి జన్మకొచ్చామండి. కానీ నిజానికి యథార్థానికి దేహం అనేది అనిత్యము, దుఃఖదాయకమే అనుకుంటాం. కానీ దేహము లోపల నిర్మాణాన్ని గమనిస్తే అసలు ఈ సృష్టిలో ఎంత గొప్ప విషయం మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏ అవయవం ఉండాలో అలాగ ప్రతి ఒక్క నిర్మాణము కూడా ఎక్కడ తప్పిదము లేకుండా చక్కగా 100కి 99 పాయింట్ ఇంకా చెప్పాలంటే ఎక్కడో ఒక్క చోట తప్పిదం జరగవచ్చు కానీ మిగతా అన్ని అవయవాలు కూడా సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందండి. ఇదే భగవంతుని సృష్టి అండి. కావున అసలు అది ఎంతో ఉన్నతమైనటువంటి సృష్టి. దాని పోలినటువంటి ప్రక్రియ జగత్తులో ఎవ్వరూ చేయలేదండి. మన గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్న సైంటిస్టులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ భగవంతుని యొక్క మేధస్సు ముందు చాలా తక్కువ వాళ్ళని, దిగువ వాళ్ళని. అందులో ఒకంత కూడా మనకి తెలియదు. ఇలా మన లోపల నిర్మాణ క్రమం అంతా కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ దేహాన్ని పట్టుకుని ఉంటే మాత్రం దుఃఖానికి హేతువవుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే మంచిదే కానీ దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడమే మన తెలివితేటలకు నిదర్శనం అండి. అలా కాకుండా దేహాన్ని మోహిస్తే అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది ఎప్పుడు ఉండనిది. కొంతకాలం మాత్రం వాడుకోమని మనకి ఇచ్చి పంపించిన వస్తువు ఇది. ఈ వస్తువుని మనం వాడుకోమని ఇచ్చినప్పుడు వాడుకోవాలి. అంతే తప్ప ఆ వాడుకునే విధానంలోనే తేడాలు ఉన్నాయి. దేనికోసం వాడాలో దానికోసం వాడాలి. ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. అలా కాకుండా శృతి మించి దేనికో ఇంకెక్కడికో దేనికోసం వాడి లేదా ఆ దేహాన్నే మోహించి అదే నేను అనుకుని దాన్ని పాడవకుండా కాపాడదామని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా ఏమవుతుందండి? అసలు వాడకపోతే తుప్పట్టిపోతుంది. అలాగే దేహాన్ని కూడా అస్సలు వాడలేదనుకోండి, దానికి వచ్చే అనర్థం తనకు వస్తుంది. వాడకపోవడం వల్ల రక్షింపబడుతుంది అనుకుంటే చాలా మంది దీన్ని కాపాడుకుందరండి. అలాంటి కాదు ఇది. మనకి వాడుకోవడం కోసమే వచ్చింది. కానీ దాన్ని వాడుకోవాలి, మోహించకూడదు. అది నేను కనుక దానికి ఏమి మార్పు రాకూడదు, అది ఎప్పుడు ఒక్కలానే ఉండాలి, దానిలో ఎక్కడ తారతమ్యాలు ఉండకూడదు అని మనం ఆరాటపడతాం. కానీ ప్రకృతి సిద్ధంగా ఏమి రావాలి అవి వచ్చే సమయానికి వస్తాయి. యథార్థమైన జ్ఞానం అయితే వాటిని సహజంగా తీసుకుంటాడు, సహజంగా దాన్ని గ్రహిస్తాడు, తిరస్కరించడు. కానీ సరైన అవగాహన లేని వాడి వ్యతిరేకిస్తాడు. ఇంకేదో కావాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు. ఇది మనకి చివరికి దుఃఖాలు పాలు చేస్తుంది. ఈ దేహము అల్పములకు అన్నపానములు లభించినా సంతోషిస్తుంది, అల్పములకు శీతతాపములు కలిగితే తట్టుకోలేదు. కావున దేహమును గోను నీచమును గుణహీనమును శోచనీయ వస్తువు ఏముంటుంది అన్నారు ఇక్కడ. అంటే ఇంత దొరికితే సంబరపడిపోతుంది. కొద్దిగా ఎండ వచ్చినా తట్టుకోలేదు, వర్షం వచ్చినా తట్టుకోలేం, చలి వచ్చినా తట్టుకోలేం. మరి ఏం కావాలండి మనకి? ఇది హాయిగా ఉంది అని ఒక కాలాన్ని మనం అనగలమా? ఏ కాలమైనా సరే ఇదేమి కాలమో అనుకుంటాం. ఎందుకంటే వాటిని తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల. వాటిని ఏ కాలంలో ఏమి రావాలని వస్తుందని తెలుసుకున్నవాడు ఏదొస్తే దాన్ని స్వీకరిస్తాడు. కనుక వర్షాకాలం వాన రావడం సహజం కనుక వాటిని తీసుకోవాలి. ఏ కాలం ఏదైనా 3 కాలాలందు 3 చవి చూడాలి అని గ్రహించిన జ్ఞాని మాత్రం యాదాలాపంగా తీసుకుంటాడు. తెలుసుకోని వాడు దేహమే నేననుకున్నవాడు ఇక్కట్లో పాలవుతూ ఉంటాడు, దానిలో పడిపోతాడు. మునీంద్ర, సంసారమును సముద్రమును దాటుటకే మరల గ్రహింపబడినటువంటి ఈ దేహం అనేటువంటి నౌక యందు ఎవరికి ఆత్మభావన ఉంటుంది? కనుక ఇది ఒక నౌకలానే ఉంది. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు మారుతున్నాం. ఈ సంసారం అనే మహాసముద్రం ఉంది చూడండి. ఈ సముద్రాన్ని దాటడం కోసం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పనిముట్టు ఈ దేహం. ఇది ఒక నౌక. దీని మీద ఎక్కి మనము దీంతో పని చేయించుకుని దీంతో సాధన చేయించి మన ఆవల ఒడ్డుకి చేరుకోవాలి. అది అసలు ముఖ్య ఉద్దేశ్యం. అది ఎప్పటి నుంచి అంటే ఈ ఒక్క జన్మకే కాదండి. ఇటువంటి దేహాలు మనము గతములో ఎన్నో మార్లు ఎన్నో దేహాలు పొంది ఉన్నాం.
అన్ని దేహాలు మనకు అలానే వచ్చినాయి, కానీ వాటిని సరిగ్గా మనం వినియోగించుకోలేదు కనుక ఒక దేహాన్ని పోయినా ఇంకొక దేహం వస్తూనే ఉందని. కానీ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని తరిస్తే ఈ సంసారం అనే మహాసముద్రంను దాటగలుగుతాడు భవసాగరాన్ని. ఆ విధంగా కాకపోతే ఈ నౌకలోనే మునిగిపోతాం. ఈ నౌకే నేను అనుకుంటున్నాం. మనకు ఆసరాగా ఇచ్చిన దాన్ని పట్టుకుని ఇదే నేను అనుకుంటే ఏమవుతుందండి పరిస్థితి? దాంతో కలిపేసుకుంటున్నాం. దాని యొక్క బాగోగులే నా బాగు అనుకుంటున్నాం. దానికి ఏదో అందంగా తయారు చేస్తే నేను అందంగా ఉన్నాను అనుకుంటున్నాం. ఎవరికండి ఈ అందం? దేహాన్ని అందంగా ఉంచితే నువ్వు అందంగా తయారవుతావా? లోపల ఉన్నటువంటి సౌందర్యం ఏదో అది తెలుసుకోలేకపోతే దేహ సౌందర్యం ఎంతవరకు నిన్ను కాస్తుంది? ఇలా మునిగిపోతున్నాం మనం. మహాత్మా కావున ఈ విధముగా చిన్నికి డొల్లపడి ధ్వనిప్పని డోలు సంచున్న పిల్లివలే డోలునందున్న పిల్లివలే నేను మాంసము నరములు ఎముకలచే నిర్మింపబడినటువంటి అదృఢ శరీరమునందున్నాను. ఈ దాని యందు ఉండి బయటపడు ఉపాయ వాక్యములను విను వీలు కలుగుటలేదు అన్నాడు రాముడు, శ్రీరాముడు. ఎలా అంటే ఒక చినిగిపోయే డొల్లపడి ధ్వనింప చేస్తున్న డోలులా ఉన్నటువంటి దాంట్లో ఒక పిల్లి గనక దాంట్లో బంధింపబడితే అది అటు ఇటు 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 కదులుతుంటే ఏ రకమైన శబ్దం వస్తుందో దాని నుంచి బయటపడే మార్గం లేక ఆ పిల్లి ఎలా అయితే ఆరాట పడిపోతుందో దాని ఏంటో ధ్వనులు వస్తుంటాయి. ఆ ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అది భయపడిపోతూ దుఃఖపడుతూ ఉంటుందో ఆ విధముగానే నేను ఈ దేహం అనేటువంటి డోలులో ఇరుక్కుపోయాను. దీంట్లో బంధింపబడి ఉన్నాను. దీని నుంచి బయటపడము తెలియక, దీని నుంచి ఎలా విడుదల పొందాలో తెలియక, ఆ ఉపాయ వాక్యాలు ఏవో తెలుసుకోలేక అవస్థ పడుతున్నానయ్యా. ఈ యొక్క దేహంలో బంధింపబడిన వాడి కనీసం దీని నుంచి బయటపడే వాక్యాలు ఎవరన్నా చెబితే వినడానికి కూడా అవకాశం లేదు నాకు. అంటే దేహమే నేననేటువంటి అహంకారంతో ఉన్నవాడు మరి తన శ్రేయస్సుని కోరి చెప్పేటువంటి మంచి మాటలు కూడా తెలుసుకోలేడు. దీంట్లోనే బంధించబడిపోతాడు. దాని నుంచి కొద్దిగా బయటకు వస్తేనే తన ఆత్మతత్వం తనకు చెప్పగలిగే విధానంలో ముందుకెళ్తాడు. కనుక ముందు ఆ డోలు నుంచి, ఈ డోలు లాంటి దేహ భావం నుంచి బయటపడాలి మనుషుడు. అప్పుడు తన శ్రేయస్సును తను కోరుకున్నవాడు అవుతాడని చెప్పి శ్రీరాముడు భావన, మిగతా జ్ఞానాన్ని మనము రేపు చెప్పుకుందాం. హరి ఓం తస్సత్. శాంతి మంత్రం చెప్దాము. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। नमस्ते बहन।